వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ కు బ్రాహ్మణ కార్పొరేషన్ నాయకుల సంపూర్ణ మద్దతు. మా గ్రామంపై దుష్ప్రచారాలు మానుకోండి కుప్పం గ్రామస్తులు. ఏసీబీ వలలో చిక్కిన అవినీతి సబ్ రిజిస్టర్ సురేష్ బాబు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్ తో పాటు తెలంగాణ ఉద్యమకారులు తదితరులు తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే సోదరుడు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కోడూరు మహేందర్ గౌడ్, మోత్కు భాస్కర్, చామనపల్లి సురేందర్ సహా పలువురు పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. వారందరికీ బీజేపీ పక్షాన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా, హిందూ సమాజాన్ని చులకన చూసే విధంగా, ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను, హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచేటది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓట్ల కోసం హిందువుల దేవులను, హిందువుల ఆచార వ్యవహారాలను, పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. గతంలో ఒకైనా అక్షంతల మీద మాట్లాడాడు. ఇప్పుడు రాములవారి అక్షంతల భయం స్టార్ట్ అయింది. రాములవారు ఏం తప్పు చేసిండన్నా మీకు? రాములవారి మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకంత కోపం? అంతకుముందు రాములవారిని మొక్కిన మీరు ఇప్పుడు రాములవారి మీద భక్తి ఎందుకు పోయింది? రాములవారి మీద అంత కసి ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? రాములవారి ప్రసాదాన్ని కూడా అంత ఇంతకు చులకన చూస్తున్నారు. ఇది పూర్తిగా రామ భక్తులను చులకన చూసినట్టే, రామ భక్తులను అవమానపరిచినట్టే. ఒకేనో రేషన్ బియ్యం అంటాడు. నిన్నకు మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులకన భావంతో మాట్లాడిందంటే, పసుపు తీసుకున్న బియ్యం కలపాలి, పసుపు బియ్యం అక్షింతలు అవుతాయా అట. పులిహోర తింటే కడుపు నిండుతుంది అట, ఊరేగింపులు పడితే కడుపు నింపుతుంది అట, కాసేపు జెండా అన్నం పెడుతుంది అట. ఇవాళ నేను అడుగుతున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా, నేనే పూజ చేస్తా, నేనే నిక్కార్సైన హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడవైంది? ఏడవైన హిందుత్వం. మరి నువ్వు యాగాలు చేసినావు, నువ్వు పూజలు చేసినావు, మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా, ఇంకేం కలిపినావు? అప్పుడు బియ్యాల పసుపు కలిపి అక్షింతలు అయినాయా కాలేదా? ఇంకేమైనా కలిపినావా? నువ్వు యాగం చేసే ముందు పులిహోర ప్రసాదం పెట్టినావు, అది ప్రసాదం అయిందా కాలేదా? అయినా నీకు ప్రసాదం పులిహోర తింటే కడిపిస్తుంది, మంద అవుతా కడిపిస్తుంది. నీకు పులిహోర నీకు పని చేస్తా? అది నువ్వు చేస్తున్నావు పూజ, నువ్వు కలిపితే అక్షింతలు, నువ్వు తింటే ప్రసాదం. ఇతర భక్తులు హిందువులు బియ్యాల పశువులు అక్షింతలు కావవి. వాళ్ళు రాముల వారి కోసం, దేవుని కోసం చేసిన పులిహోర తింటే ప్రసాదం కాదు అది. అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మీరు చూడండి, ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ముంగట ఇతర మతస్థులు ఉన్నారు. ఇతర మతస్థులు ఉంటే మన ధర్మం గురించి గైర్ చెప్పుకోవాలి. నువ్వు ఇతర మతాలకు కించపరచమని అంటలేను. ఇక ఇటువంటి వాడు మన ప్రధానమంత్రి అవుతున్నాడు, ఇటువంటి వాడు పాకిస్తాన్ పోయినా అనుకో, ఈయన ఈయన పీకుడు, ఈయనమైతే పీకుడాడు. కానీ ఈయన ఇట్లా ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అయితే అంత తీరుకునే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టి, ఇటువంటి ప్రధానమంత్రి అయింది అనుకో, పాకిస్తాన్ పోయిన అనుకో, అక్కడ ఆ టోపీలు వాళ్ళందరూ చూసి ఇండియాను పాకిస్తాన్ కలుపుతానంటాడు ఈయన. అంటే నేను తెలిసిందే నాకు వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడంగానే వాళ్ళతో అనిపిస్తుండ పులిహోర అయితే కడుపు నిందా అంటే నిన్నది అంటున్నారు వాళ్ళు.
బియ్యాల పశువులు అక్షింతలు అయితే కావు అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పూర్వం గురించి ఏం తెలుసు? ప్రసాదం గురించి, అక్షింతల గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్ళ ముందర హిందువులకు కించపరుస్తావా నువ్వు? గతంలో హిందువులు బొందుగాలను కరిమంటే బొంద పెట్టి మర్చిపోయినాను. నీ కొడుకు పెద్ద నాస్తికుడు, నీ కొడుకు గట్టినే వాగిన మొదలాక తెలంగాణలో తెలుగు తక్కువలు అని అనుకున్నా. నీ కొడుకు తెలంగాణలో తెలుగు తక్కువలు అని చెప్పన్నాడు. నీ కొడుకు దేవుని నమ్మడు. అటువంటి నీ కొడుకు అనేక సందర్భాలు కించపరిస్తే నీ కొడుకుని తీసేసి దేవుని మెట్ల మీద కూర్చోబెట్టి దేవుని మొక్కించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది గుర్తుంచుకో. ఇక్కడ హిందూ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో మాది ముస్లింల పార్టీ, అల్లా దయవల్ల ఉండే పార్టీ, ముస్లింలు ఎక్కడుంటే మా పార్టీ అక్కడ ఉంటుంది, ముస్లింల కోసమే పార్టీ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేసుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాముల వారి అక్షింతలను మొన్న రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరూ చేసుకున్న పులిహోరను కించపరిచిండు. ప్రజలందరూ కలిసి చేసుకున్న పూజల సందర్భంగా కలుపుకున్న అక్షింతలను కించపరిచిండు. ఇలా రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి, వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్తిపడుతున్నారో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. ఇలా మేమా మతతత్వాలు వాళ్ళ హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా మారితే వాళ్ళు సెక్యులర్ వాళ్ళు, అన్ని మతాలు సమానంగా ఉండమంటే మేమేమో మతతత్వాలు. ఏసీబీ త్వరలో చిక్కుకున్న అవినీతి సబ్ రిజిస్టర్ సురేష్ బాబు 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గంగాధర సబ్ రిజిస్టర్ సురేష్ బాబుపై గతంలో పలుమార్లు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టుకు ఉద్యోగికి కొత్తకొండ శ్రీధర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ రేకుర్తిలోని 4 గంటలు ఇంటి స్థలం కొప్పుల రాజేశం తన కొడుకు గిఫ్ట్ డీడ్గా 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ ఈరోజు మధ్యాహ్నం 1 గంటన్నర సమయంలో కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ గారు శివారపు సురేష్ బాబు గారు 10,000 రూపాయల లంచం ఫిర్యాది ఆకుల అంజయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటూ కొత్తకొండ శ్రీధర్ ఆఫీసు సబార్డినేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఈయన ద్వారా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. ఫిర్యాది అయిన అంజయ్య తన మిత్రుడు అజయ్ కుమార్ సిరిసిల్ల వాస్తవ్యుడు ఈయన పేరుపై తండ్రి నుంచి గిఫ్ట్ డీడ్గా వచ్చిన రేకుర్తి శివార్లోని సర్వే నెంబర్ 131లో 484 చదరపు గజాల భూమిని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి గాను ఎస్ఆర్ఓ గారు 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఎస్ఆర్ఓ గారిని ఆఫీస్ సబార్డినేట్ కొత్తకొండ శ్రీధర్ ఇద్దరిని కూడా రిమాండ్ నిమిత్తము మేము కోర్టులో స్పెషల్ ఏసీబీ కోర్టు కరీంనగర్లో రివ్యూ చేయడానికి తీసుకెళ్తున్నాము. కేసు పరిశోధనలో ఉన్నది. ఎవరు లంచం అడిగినా కూడా రాష్ట్రంలో అయితే 1064కి, కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే డిఎస్పీ ఏసీబీ నెంబర్ అయిన 9154388954 ఈ నెంబర్కి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణ స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన రాష్ట్ర సాధనే ధ్యేయంగా పవిత్రమైన లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని, అమరుల త్యాగాలు ఎన్నో పోరాటాల అనంతరం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి సుమారు 23 సంవత్సరాలు దాటి 24వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. 2001 సంవత్సరంలో ప్రారంభించిన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీద ఈ టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఏదో రాజకీయ కోణం కోసమో పదవి ఆపేక్షతోటో రాజకీయ లబ్ధి కోసమో ఈ పార్టీని స్థాపించలే. ఒక పవిత్రమైన లక్ష్యం, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ. ఈ తెలంగాణ ఏర్పాటు కోసము వేలాది మంది ప్రాణాలు అర్పించిన ఒక పవిత్ర లక్ష్యం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ లక్ష్యంలో పవిత్రత ఉన్నది, నిజాయితీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటున ఆవశ్యకత ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే, చిరకాల వాంఛ, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 13 సంవత్సరాల లోపలనే పార్టీ స్థాపించి 13 సంవత్సరాల లోపలనే రాష్ట్రాన్ని సాధించినది కేసీఆర్ గారి పట్టుదల, కేసీఆర్ గారి పోరాటంలో నిజాయితీ ఉండడం. కాబట్టి 13 సంవత్సరాల లోపలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. చివరికి కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమనిహార తీసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు. ఇంతకన్నా ఎక్కువ అదృష్టం లేదు. మా పార్టీ పుట్టడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద భూమి, నీరు ఉన్నంతసేపు, గాలి ఉన్నంతసేపు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలు ఎవరు మర్చిపోరు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ యొక్క చరిత్రను ఎవరు తుడిపేవే లేరు. సరే, కొన్ని కారణాల బీఆర్ఎస్గా మార్చినాం. అది కూడా ఒక పవిత్ర లక్ష్యంతో రాష్ట్రమంతా, దేశమంతా కూడా నీళ్లు ఉండాలని, వ్యవసాయం ఉండాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ 23 సంవత్సరాలు దాటి 24 సంవత్సరాలు అందించేందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా గొంతుగా ఈ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో మేము ఉండడం, ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు మేము గర్వంగా ఉంటున్నాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రతిపక్షం ఉండడం కావచ్చు, రాజకీయాలు వేరు, అధికారం వేరు, కానీ మా లక్ష్యము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలతో ఉండాలి. కాబట్టి దానికోసం 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించినాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఫలితాలు అందించినాం. ఆ ఫలితాలు కొనసాగించేందుకు డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు సంతోషంగా మా పార్టీ ఎప్పుడుగా పోరాటం చేస్తున్నది. మా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కాపాడుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసము, వారి మనోభావాలు దెబ్బతినకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ప్రజల పక్షాన ఉంటాం. జై తెలంగాణ. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద లోక్సభ ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టిన పోలీస్ సిబ్బంది. అంతగానో మనం తీసుకురావచ్చు, మళ్ళీ అలా తీసేసి చెక్కేసి తీయాలి కదా.
మాజీ మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు కరీంనగర్ ముద్దుబిడ్డ స్వర్గీయ ఎం సత్యనారాయణరావు ఎంఎస్ గారి వర్ధంతిని పురస్కరించుకొని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానుకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ఎంఎస్ గారి మనవడు మేనేని రోహిత్రావుతో పాటు పలువురు నాయకులతో కలిసి సత్యనారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంఎస్ఆర్ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక కాంగ్రెస్ సైనికునిగా ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా కాంగ్రెస్లో ఎంపీగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు మన్నెత్తించినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు. అందులో ఏ సందేహం లేదు, సంశయం లేదు. ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దశ దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు. ఆయన చూపిన బాటలోనే ఈ కరీంనగర్ జిల్లా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, ముందుకు పోతూ ఉన్నది. మొన్నటి రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మరి ఆయన నిజంగా కూడా హృదయపూర్వకంగా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి పెట్టి ఆ రోజు కూడా తెలంగాణ కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు. ఆయన ఎంతో మందికి సేవ చేసినారు, ఎన్నో విధాలుగా చేసినారు. ఆయనకు నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం నాకు కూడా గర్వకారణంగా ఉన్నది. తప్పకుండా అందరూ వచ్చి చేసిన నాయకులు, వారి మనవడు మేనోని రోహిత్రావు గారు, అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు, మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు, ఇతర నాయకులు బాకర భాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా వాళ్ళందరూ పాల్గొనడం జరిగి వాళ్ళందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మరియు వెల్దుర్తి గ్రామాల్లో స్థానిక గ్రామస్తులు మరియు మహిళలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ బోగ శ్రావణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమయ్యామని, 6 గ్యారంటీల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. ఇది బాగా నడుగులు. ఇది ఎంత 20 కాల బర్లు బాలు. ఇప్పుడు మీ కారు అక్కడే ఏదన్నట్టు ఇది కావాలంటే ఇప్పుడు వచ్చింది, పొద్దున్న వచ్చింది, సాయిదా వచ్చింది. పోయినట్టు వంట వేసుకున్నారా? మంచిగా ఉంది. అయిందా పని మధ్యలో ఆకుండా ఇక ఆయన ఒక్క ఫ్రెండ్ సంకలు అయితే మాది ఇక ఆయన తెచ్చిపోతా వరకు 6 కత్తి 6 కత్తే ఈ టైంకు ఇవాళ లాస్ట్ అయిపోకుండా ఎట్లా కొలుసుకుంటారు కానీ 6కి వస్తే ఇంకా 2 కట్టలు ఇదిగా వచ్చి కొలుసుకుంటారు. ఇప్పుడు ఒక్కటే ఉంది కొలుసుకున్నది, 2 నిన్న మొన్న కొలుసుకున్నది. ఎండ భయానికి 6 కత్తాను విమర్శించడం కాదు. మోదీ సార్ 10 మంచి పనులు చేస్తే మీరు 20 మంచి పనులు చేయండి. ఏదైతే మనోళ్ళకి ఇంత సాయం అయితే మంచిది. మోదీ సార్ గట్లనే అనుకుంటున్నారు. మరి ఇక్కడ కూడా అరవింద్ అన్న గారు అందరికీ పనిచేయడం కోసమే ఒకసారి మీ ముందుకు వస్తున్నారు. మరి ఈసారి గెలిస్తే మాత్రం మంచిగా కేంద్ర మంత్రి అవుతారు మీద ఆశీర్వాదాలతోని. దయచేసి అందరూ పువ్వు గుర్తు కోటేసి మోదీ గారిని గెలిపించాలి, ఇక్కడ అరవింద్ అన్నని గెలిపించాలని మరొక్కసారి అందరినీ కూడా కోరుకుంటూ మీ విలువైన ఓటుని కమల గుర్తు మీద గెలిపించండి. ఎట్లా కూడా గదే గవర్నమెంట్ మనం ఇంత జిమ్మదారు ఉంటారు, ఇంత హక్కు ఉంటుంది, మీకు ఇంత చేసే శక్తి వస్తుంది అని మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రచారంలో నాతో పాల్గొంటున్నటువంటి మా మోదీ గారి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జాప్తాపూర్ వెల్దుర్తి గ్రామాలలో గ్రామస్తులతో కలిసి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారితో ముచ్చటించడం జరిగింది. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గారు గౌరవనీయులు ఎంపీ అరవింద్ అన్న గారిని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి ప్రజలందరి ఆశీర్వాదం కావాలని, వారు చేసిన పనులు మీ అందరికీ తెలుసు. వారు బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుబోర్డు తేవడం జరిగింది. మహిళా తల్లులు పసుపు పండిస్తున్న రైతులతో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పసుబోర్డు డిక్లేర్ చేసినప్పటి నుంచి ఇంకా సెంటర్ కాకముందే పసుపు ధర పెరిగింది, 20,000 దాటింది. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిన మాట పాటు 1,00,000 కావాలంటే 1,00,000 రూపాయల లోన్ వడ్డీ లేకుండా వస్తుంది. లేదు 2 లక్షలు తీసుకున్న ముందే అనుకుంటే 2 లక్షలు అది తీసుకున్న తర్వాత కడితే ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటాం మేము షాపు ఈ వృత్తికి సంబంధించి అనుకుంటే 3 లక్షలు 5 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇస్తారు. ఇవే ఎలాంటి షూరిటీ లేకుండా మనకి ఇప్పుడు బ్యాంకులో ఏది మనం లోన్ కావాలన్నా ఆస్తి పత్రాలు అవ్వో ఇవ్వో ఐటీ అడుగుతారు, షూరిటీ అయితే జమీన్ అయితే అడుగుతారు. అవేవి లేకుండా ఇవన్నీ నరేంద్ర మోదీ గారు మన పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఇవి అందించడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు, ఇంకా 5 సంవత్సరాలు ఉచితంగా ఇస్తా అన్నారు, కరెక్ట్ ఉచితంగా వచ్చినాయి. ఇట్లాంటి చాలా పథకాలు వస్తున్నాయి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మన మహిళా తల్లులకు చెప్తున్నా, మీరు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి డ్రోన్లు 10 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్లు అంటే మీరు కెమెరా డ్రోన్లు చూస్తున్నారు పెళ్లిళ్ళల్లో, అట్లనే డ్రోన్లు ఉంటాయి. దాని ద్వారా యూరియా పిచికారీ చేస్తారు, లిక్విడ్ యూరియా. అది తక్కువ టైంలోనే. మొన్న కూడా మోరపిలో మేము చూసినాం ఎంత టైంలో ఎంత మరి చేస్తున్నారంటే ఎకరా దాదాపు 15 నిమిషాలలో ఎకరా మొత్తం జల్లేసిండు, 10 నిమిషాల్లో ఎకరా మొత్తం జల్లేసిండు. అట్లా ఆ డ్రోన్లు మహిళా శాలకు అప్పచెప్తారు. 10 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్ 8 లక్షలు మోదీ సారే కడుతుంది, మోదీ గవర్నమెంటే కడుతుంది. 2 లక్షల విలువ కడితే చాలు, అది కూడా ఇన్స్టాల్మెంట్ల లాగా కొంత కట్టడం. 2 లక్షల లోన్ వడ్డీ లేకుండా 2 లక్షలు ఇన్స్టాల్మెంట్లో కట్టడం, 8 లక్షలు మోదీ సారే కడతారు. ఈ మహిళా సంఘాలలో రైతులకి దాన్ని కిరాయికి ఇచ్చుకుంటే వాళ్ళ ఆర్థికంగా లాభం. ఇది కూడా మోదీ సారు అందించడం జరిగింది మహిళల కోసం. అదే కాదు అన్న, మీ అందరికీ కూడా వృత్తి పనులు చేసుకోవాలన్న పిఎంఈజీపీ కింద బర్రెల యూనిట్లు కోళ్ల ఫారంలు. మొన్న లక్ష్మీదేవి పల్లిలో ఒక కోళ్ల ఫారం పెట్టిందంట, ఆయన నోటితో ఆయననే వచ్చి చెప్పడం 14 లక్షలు నేను లోన్ తీసుకుంటే దాదాపుగా 6 లక్షల నాకు సబ్సిడీ వచ్చింది, రాయితీ వచ్చింది, నేనే చెప్తున్నా అమ్మా అని చెప్పింది. అట్లా అలా షాపులు పెట్టుకున్నా కూడా సబ్సిడీ కింద ఇస్తున్నారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదో ఇప్పుడు గెలిస్తే చేస్తానడం కాదు, మోదీ సార్ ఫస్ట్ గెలిచినప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేసి అవన్నీ వస్తున్నాయి కూడా. ఇవన్నీ దయచేసి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు కూడా చెప్పండి. మేము వచ్చి మీ అందరికీ చెప్తున్నాం, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియనియలేదు. మోడీ ముస్లిం రిజర్వేషన్లపైన అబద్ధ ప్రచారం. ఆర్థిక సామాజిక విద్యాపరంగా వెనుకబాటును గుర్తించి ఇచ్చిన రిజర్వేషన్లు ఈ నెల 14న తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక ఆర్డినెన్స్ విడుదల చేయడం జరిగింది. ముస్లింలలో సామాజికంగా విద్యాపరంగా ఉన్నంతగా పరిగణించబడే మొఘల్, పఠాన్ ఖాన్, సయ్యద్ బోహ్రా, ఖోజా, ఇరానీ సియా ఇలా 13 తెగలకు రిజర్వేషన్లలో అవకాశం కల్పించడం జరగలేదు. బిఎస్ రాములు కమిషన్ రాష్ట్రంలో వివిధ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ నాయకులు, మేధావి వర్గాల నుండి 52,000 సానుకూల నివేదికలు సేకరించి తుది నివేదిక రూపొందించింది. నివేదికలో 80% ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నది స్పష్టంగా తెలపడం జరిగింది. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రధానిగా ఉన్న మోడీ గారు ముస్లిం రిజర్వేషన్లపై అక్కాసు గడుపుతూ ప్రతి సభలో రిజర్వేషన్లు రద్దు చేస్తాము, ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు పరిచిందనే దుష్ప్రచారం చేస్తున్నాడు. అబద్ధాలు, ప్రతి విషయంలో అబద్ధాలు, 100కు 99 పదాలు అబద్ధాలే ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు పుట్టుస్వామి కమిషన్ వేసి రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నించారు, కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్ల కోసం 5% రిజర్వేషన్ ఇస్తామని 14 తెగలు, ముస్లింలలో ఉన్న 14 తెగలకు, అతి పేద తెగలు అవి, అత్తర్ సాహెబ్లు, అచ్చుకట్ల వాళ్ళు, తుర్కా కాషా, ఫకీర్ సాహెబ్లు, బోరేవాలే, బొద్దేవాళ్ళు, ఇలా 14 పేద
తెగలను రాజశేఖర రెడ్డి గారు గుర్తించి సుబ్రహ్మణ్యం స్వామి కమిషన్ ఆధారంగా 5% ఇస్తే అది 50% సీలింగ్ ఉండడం కారణంగా 4% తగ్గించి అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టులో పోయి దీన్ని ఆపిరో వాస్తవాలు పబ్లిక్లో తెలియకుండా ఈ కొంతమంది మతోన్మాద పార్టీలు ఈ రిజర్వేషన్ల వెంబట పడుతున్నారు. వాస్తవానికి సచార్ కమిటీలో కానీ, పుట్టుస్వామి కమిషన్ కానీ, సుబ్రహ్మణ్యం స్వామి కమిషన్ కానీ ప్రతి దాంట్లో కూడా పేదరికాన్ని రిపోర్ట్లు ఇప్పటికి ఉన్నాయి పదిలంగా. వాస్తవాలన్నీ ప్రభుత్వానికి వెల్లడించిన నివేదికలు. తర్వాత మోడీ గారు ఇంకో అబద్ధం ఏంటంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తగ్గించి కాంగ్రెస్ పార్టీ ఈ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తుందని. అది కూడా పచ్చి అబద్ధం. ఎలా అంటే అప్పటికే ఏ నుంచి డి ఏబిసిడి 25% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అప్పటికే అమలులో ఉన్నాయి. అందులో 1% కూడా తగ్గించకుండా రాజశేఖర రెడ్డి గారు 4% పేద ముస్లింలకు రిజర్వేషన్లు అవకాశం కల్పించింది. ఇది కూడా అబద్ధాలు ఆడి ఏదో ఓటమి భయంతో చెప్పుకోవడానికి 10 ఏళ్లలో చెప్పుకోవడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక ఈ హిందూ ముస్లిం అని విభజించి ఏమన్నా ఓట్లు రాబట్టుకుందామని దుష్ప్రచారం బురద తెల్లడం తప్ప ఈ మరో విషయం కాదు. ఈ మోడీ గారు 15 లక్షలు వేస్తా అన్నారు ప్రతి పేద కుటుంబానికి, హిందూ ముస్లిం ఎవరైనా కానీ వేస్తా అన్నారు. ఇప్పటిగా 15 లక్షలు ఎవరికి అందలేదు. కోట్ల అధిపతులైన కార్పొరేటర్లకు ఓ వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాడు తప్ప పేదల కోసం ఆలోచించే ఎలాంటి పథకం కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. కార్పొరేటర్లకు వేల కోట్లు, లక్షల కోట్లు రుణమాఫీ చేస్తున్నారు. రైతు రుణమాఫీ కానీ, పేదలకు ఎలాంటి స్కీమ్లు కానీ ఏవి అందలేదు. ఇవన్నీ కప్పిపుచ్చి పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి ఈ హిందూ ముస్లిం రిజర్వేషన్లు ఇవి తీసుకొస్తున్నారు. అంతే తప్ప వేరే విషయం ఏం లేదు. కాబట్టి ఈ దేశ ప్రజలు కూడా ఐక్యమత్యగా సోదర భావంతో కలిసి ఉండడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప ఎలాంటి అందరి మనసులో ఏముందో అందరికీ అర్థమైపోయింది. ఈ మోడీ కానీ ఏ మతోన్మాద పార్టీల వ్యాఖ్యలతోటి ఆవేశంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎవరికి ఓటేయాలో అందరికీ తెలిసి ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ఆశిస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.